హలో అండి. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి టుడే అప్డేట్ చూసినట్లయితే ఇవాళే మనకి మెరిట్ లిస్ట్ రాబోతుందనేసి న్యూస్లో వేశారండి. నిన్న నైటే కన్వీనర్ గారు ఒక పత్రికా ప్రకటన ద్వారా ఇవాళ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ వస్తుంది, తర్వాత జాబ్ వస్తుందని చెప్పారు. సో అదేవిధంగా ఇప్పుడు మనకి డిఎస్సికి సంబంధించి మెరిట్ లిస్ట్ అన్నది ఇవాళే మనకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో కొంతమందికి ప్లస్ అయినా కానీ కొంతమంది మైనస్ అవ్వచ్చండి. ఎక్కువ మార్క్స్ ఉన్నా కానీ కొంతమంది దగ్గర సరైన సర్టిఫికెట్స్ లేకపోతే వాళ్ళ ప్లేస్లో నెక్స్ట్ ఉన్న మెంబర్ని తీసుకుంటామనేసి వాళ్ళు పాయింటెడ్గా చెప్తున్నారు. ప్రతి పేపర్లో అదే చెప్తున్నారు. సో అది దానికోసమని మీరు ఇవాళ నుంచే మీకు కావాల్సిన సర్టిఫికెట్స్ అన్నీ గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే కొంతమంది ఫేక్ కూడా కాదండి, వాళ్ళకి తెలియదు. డిఎల్ఈడి ప్రైవేట్గా చేసిన వాడు కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారంట. కొంతమంది టెట్ స్కోర్ కూడా లేకుండా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారంట. సో వాళ్ళందరినీ ఇప్పుడు ఫిల్టర్ చేసేస్తారనమాట. చాలామంది హైయెస్ట్ స్కోర్ ఉన్నా కానీ చాలామందికి మార్క్స్ ఎక్కువ ఉన్న జాబ్ రాని వాళ్ళు కూడా ఉంటారండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైన ప్రూఫ్స్ ఉండకపోవడం వల్ల. సో తక్కువ మార్క్స్ వచ్చిన వాడికి కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు మీ ర్యాంక్ ఎంత ఉంది, మీ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయన్నవి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఛానల్లో పెడతాను. అలాగే అదర్ కాంపిటేటివ్ ఛానల్స్లో కూడా వస్తుంది కాబట్టి మీకు తెలిసిపోతుంది అనమాట. మీకు జాబ్ వస్తుందో లేదని మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అలాగే మీకు కావాల్సిన ఒక లెటర్ ఉంటుంది కదా, సో మీరు ఫైనల్ లెటర్, సో దానికి సంబంధించింది కూడా మీ లాగిన్లోనే పెడతారని చెప్పారు. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి మీ లాగిన్ చూసుకుంటే మీరు సెలెక్ట్ అయితే మీకు డైరెక్ట్గా లెటర్ వస్తుంది. సో ఆ లెటర్, ఆ వెరిఫికేషన్స్ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు చెప్పిన ప్లేస్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. మనకి డీసెట్కి అలాగే జరిగింది కదండి, సో అదే విధంగా జరుగుతుంది. అలాగే 3 సెట్స్ ఏమో జిరాక్స్ ఉండాలంట. మొత్తం ఒరిజినల్స్ అని నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను, అవి ఒకసారి చూడండి. అలాగే లిస్ట్ కూడా కింద పెడతాను నేను, ఒకసారి డిస్క్రిప్షన్లో, అది కూడా చదువుకోండి. అన్నీ మీ దగ్గర ఉన్నాయో లేదో చూసుకోండి. స్టడీకి సంబంధించి ఎటువంటి సర్టిఫికేట్ లేకపోయినా దాని ప్లేస్లో రెసిడెన్సీ సర్టిఫికేట్ 7 years పెట్టొచ్చు అని చెప్పాను నేను ఆల్రెడీ వీడియోస్లో. సో మీ దగ్గరలో ఉన్న విఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ తీసుకొని వెళ్ళి సిగ్నేచర్ చేయించుకుని తర్వాత ఎంఆర్ఓ దగ్గర సిగ్నేచర్ పెట్టించుకుంటే సరిపోతుందండి. సో అదొకటి. ఇంకా రిమైనింగ్ అన్నీ మీకు కాలేజ్ మీ స్టడీకి సంబంధించినవి ఉంటాయి కాబట్టి బీఈడీ వాళ్ళకి బీఈడీ సర్టిఫికేట్స్, డిఎడ్ వాళ్ళకి డిఎడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి మొత్తం అన్ని 10th to మీరు డిఎడ్ వరకు చేసిన అన్ని సర్టిఫికేట్స్ మీరు క్లీన్గా మీ దగ్గర పెట్టుకోండి. అలాగే జిరాక్స్ అదర్ సెట్లు కూడా తీసుకొని పెట్టుకోండి. అలాగే గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర సైన్ అంటున్నారు, అవి జిరాక్స్ మీద చేయించుకోవాలండి. సో అవి ఎలాగ ఏంటనేది ప్రాసెస్ కూడా నేను క్లియర్గా చెప్తాను. ముందు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకంటూ మీరు సెలెక్ట్ అయ్యారు లేదో తెలిస్తే అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ వేయొచ్చు అనమాట. సో ముందు మాత్రం మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉండేటట్టు చూసుకోండి. హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళైతే మెయిన్లీ ఉంచుకోవాలి. ఒకవేళ లేకపోతే మిమ్మల్ని ఈజీగా వాళ్ళు డిస్క్వాలిఫై చేసేసి మీ తర్వాత ఉన్న అబ్బాయికి వాళ్ళకి ఇచ్చేస్తారనమాట జాబ్. సో బీ కేర్ఫుల్ అని చెప్తామనేసి వీడియో చేశాను. అలాగే ఇవాళ మెరిట్ లిస్ట్ వచ్చిన వెంటనే వీడియో చేయడం జరుగుతుంది. మీకు వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.